మునగాకు పౌడరు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అదెలాగో చూద్దాము. ఫస్ట్ అయితే ఆకు తీసుకొచ్చాక శుభ్రంగా వాష్ చేసేసి, అలా కాడలతో సహా అలా పెట్టేసేయండి. 2 డేస్ ఆరితే గనక ఇలా డ్రైగా పుల్లలన్నీ వచ్చేసేస్తాయి. అవి సెపరేట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా 4-5 డేస్ గాలికి ఆరపెడితే సరిపోతుంది. సన్న సన్న పుల్లలుంటాయి. అయి కుదిరినంత వరకి ఏరేస్తూ ఉండండి. చిన్నవి ఉన్నా గానీ ఫైన్ ఏం పర్లేదు. ఇవి ఒక బాండీలో వేసేసి స్టవ్ సిమ్‌లోనే పెట్టేసేసి జస్ట్ ఫ్రై అయితే వేడైతే సరిపోతాయి ఆకులు అంతే. మరీ ఎక్కువ మార్చాల్సిన అవసరం అయితే లేదు. నల్లగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సౌండ్ వింటే సేము ఎండు ఆకుల సౌండే వస్తది. ఈవెన్ మనం నలిపినా గాని వెంటనే నలిగిపోతాయి. ఈవెన్ పుల్లలు కూడా చిన్న చిన్న పుల్లలుంటాయి కదా! అవి కూడా గ్రైండ్ అయిపోతాయి. దీన్నైతే మెత్తటి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి జల్లిస్తే సరిపోతుందండి. ఇది 2 మంత్స్ వరకి వస్తుంది మాకైతే. దీన్ని ఎలా తీసుకుంటాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.